చాలా సింపుల్‌గా అయిపోయే డెజర్ట్ అంటే ఇదేనేమో. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటది. ముందుగా అయితే పాన్ తీసుకొని 1 గ్లాస్ పాలు వేసుకోవాలి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని పాలు మరిగించండి. వేరొక కప్పులో ఇంకొద్దిగా పాలు తీసుకొని కస్టర్డ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కస్టర్డ్ పౌడర్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి. ఇవి మరిగించుకోవాలన్నమాట. ఈ విధంగా చిక్కగా అయ్యాక ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. బ్రెడ్ తీసుకొని బ్రౌన్ పార్ట్ కట్ చేసి తీసుకోండి. బ్రౌన్ పార్ట్ ఏం వేస్ట్ చేయనక్కర్లేదు. మిక్సీ జార్లో వేసి ఇలా పౌడర్లా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని దీంట్లోకి కట్ చేసుకున్న బాదం పలుకులు లేదా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అలానే పౌడర్ చేసుకున్న బ్రెడ్ పొడి వేసి దీనిపైన ఒక బ్రెడ్ స్లైస్ పెట్టేసి కస్టర్డ్ మిల్క్ ఉంటుంది కదా, అది కొద్దిగా ఇలా వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలన్నమాట. 4 స్లైసెస్కిను మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. ఇలా రిపీట్ చేస్తూ వెళ్తే ఈ విధంగా వచ్చేస్తుంది. దీనిపైన మూత పెట్టేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నామంటే ఎంతో ఈజీగా అయిపోయి డెజర్ట్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చేస్తుంది. మీరు ట్రై చేయండి.